వందే వారాహవక్త్రాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషాం హారాగ్రైవైయతుంగస్తనభరణమిదాం పీతకౌసేయవస్త్రాం దేవీం దక్షోద్వహస్తే ముసలమథపరం లాంగలం వా కపాలం వామాభ్యాం ధారయంతీం కువలయకలితాం శ్యామలాం సుప్రసన్నాం. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. రానున్నటువంటి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఆషాఢ నవరాత్రులు అంటే గుప్త నవరాత్రుల్లో వారాహీదేవిని ఆశ్రయించి ఉపాసించి పూజించి తరించాలి అనుకునేటటువంటి భక్తులతో 4 మాటలు పంచుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి వీడియో. శ్రీమాత్రే నమః. మనకి పరబ్రహ్మతత్వం ఎలా ఉంటుంది అనేదానికి శృతివాక్యంలో ఏం చెప్పారంటే, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అనేటటువంటి శృతివాక్యంలో పరబ్రహ్మతత్వం ఎలా ఉంటుంది అనేది చెప్పారు. దీన్నే మనకి సులువుగా అంటే అతి సామాన్యంగా సులువుగా అర్థం అవ్వడానికి లలితా సహస్రనామంలో మనోవాచామ గోచర అనేటటువంటి ఒక నామం ద్వారా మనకి ప్రకటీకృతం చేశారు. అసలు ఈ పరబ్రహ్మతత్వం ఎలా ఉంటుంది అంటే, మనస్సుతో మనకి ఊహింపశక్యం కానిది, అలాగే వాక్తో కూడా వర్ణింపశక్యం కానిది. అయినా కూడా ఈ పరబ్రహ్మతత్వాన్ని హిమఖండం వేడి చేత ద్రవించి ఉదక రూపం పొందేటట్లుగా మనం ఎలా చేసుకుంటున్నామో, అంటే హిమఖండం అంటే ఒక ఐసు ముక్కని వేడి చేత మనం నీరుగా ఎలా మార్చుకుంటున్నామో, అలాగే సాధకుడు ఈ పరబ్రహ్మతత్వాన్ని సాధన అనేటటువంటి వేడి చేత మిక్కిలి ప్రకృష్టమగు ఈ పరబ్రహ్మతత్వాన్ని ద్రవింపజేసి సాధకుడికి అనుభవంలోకి తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఈ మానవ దేహమున చిత్స్వరూపంగా భాషించు పరాతత్వము ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులనే శక్తిగా మనుజుడికి అభివ్యక్తికి కారణమవుతున్నది. ఈ చిచ్చక్తియే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అను నాదభేదముచే శ్వాసతో కలిసి మన వాక్కుకు కారణమవుతున్నది. ఈ చిచ్చక్తియే దేహమున కుండలిని అనేటటువంటి నామంచే పిలువబడుతున్నది. ఈ కుండలిని మన దేహంలో అంటే మానవ దేహంలో వివిధ స్థానములందు అంటే మూలాధారాది చక్రములు అంటే మనకి మనుజుడికి షట్చక్రములు ఉన్నాయి. ఏంటవి? మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ. ఈ 6 చక్రముల గుండా సహస్రారానికి చేరుతున్నది. ఈ చక్రముల గుండా పయనించి మనుజుడికి వివిధ దేహక్రియలకు తోడ్పడమే కాకుండా గ్రంథిత్రయ భేదనకు తోడ్పడి బ్రహ్మైక్య స్థితిని అనుభవించుటకు తోడ్పడుచున్నది. ఇది త్రిపురా సిద్ధాంతమును కూడా ఇచ్ఛాశక్తిని లలితా త్రిపుర సుందరి అని, జ్ఞానశక్తిని శ్యామలాంబగా, క్రియాశక్తిని వారాహ్యంబగా మనం కొలుస్తున్నాం. మనుజుడు అంటే మానవుడు ప్రతి దినమున ఈ ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులతోడనే లౌకిక వాంఛలను నెరవేర్చుకుంటున్నాడు. అయితే ఈ వారాహీదేవి ఎవరు? ఎలా ఉంటుంది? ఈవిడ అనేక కోటి బ్రహ్మాండ జననియగు లలితా త్రిపురసుందరి పరాభట్టారిగా నివసించేటటువంటి అమృతాంబోధి మధ్యగత మణిద్వీపమునకు నట్ట నడుమయున్న కదంబ వనమునకు ఎడమ భాగమున పద్మపీఠాసనస్థ అయి నీలి వస్త్రములు ధరించి నీల శరీరఛాయతో భాషించుచు విద్యుత్ సమానమగు ముఖారవిందము కలిగి దొండపండు రంగులో ఉన్నటువంటి అధరములతో వెలుగొందుచు హలము ముసలము ఆయుధములుగా కలిగి భైరవాది గణముల చేత సేవించుచు అనేక వివిధ శక్తులచే పరివృతయ్యి
కిరిచక్రము అనేటటువంటి యంత్రాన్ని అధిరోహించి భూతత్వమునకు ప్రతీక అయి సగుణ రూపమున భాషించు వారాహ్యంబ క్రియాశక్తికి ప్రతీక. ఈ వారాహ్యంబనే వార్తాళి అను నామభేదముచే శత్రు సంభనాది వివిధ శక్తులను ప్రసాదించి వివిధ రూపంలో అర్చిస్తూ ఉన్నారు సాధకులు. ఇప్పుడు ఈ వారాహి ఇంకా ఏ తత్వంతో భాసిల్లుచున్నది ఇది చూద్దాం. సప్తమాతృకల్లో 5వ మాతృకగా చెప్పబడుతున్న శ్రీ వారాహిదేవి శ్రీ విద్యలో లలితాదేవికి అంగదేవతగా చెప్పబడుతున్నది. మనం మునుపు చెప్పుకున్నాం లలితాదేవి యొక్క క్రియాశక్తి స్వరూపిణి వారాహిదేవి. ఈ తల్లి 5 ఆవరణల యంత్రాన్ని అంటే చక్రాన్ని ఎలా అయినా అనుకోవచ్చు అధిష్ఠించి ఉంటుంది. ఈ 5 ఆవరణలో వారాహిదేవి యొక్క అనేక శక్తులు ఉంటాయి. వీరందరూ వరాహ వదనాలతో ఉంటారు. సంస్కృతంలో వరాహమునకు కిరి అనేటటువంటి ఒక పేరు ఉన్నది. అందువలన ఈ వారాహి యంత్రానికి కిరిచక్రము అని పేరు వచ్చింది. ఈవిడ మునుపు మనం చెప్పుకున్నట్టుగా హలము అంటే నాగలి, ముసలము అంటే రోకలి అనే 2 ఆయుధాలను కలిగి ఉంటుంది. ఈ ఆయుధాలు లలితాదేవి తన భ్రూమధ్యము నుండి సృష్టించి వారాహిదేవికి ఇచ్చి శక్తి సేనలకు ఆమెని సేనాధ్యక్షురాలిగా నియమించింది. అందుకే ఈ తల్లికి దండనాథ అని మరొక పేరు ఉన్నది. దండనాథ అంటే సేనాధ్యక్షురాలు. శ్యామలాదేవి యొక్క మంత్రాంగానికి క్రియారూపంగా అసుర శక్తులను దునుమాడే విధంగా శక్తి సేనలను సమర్థవంతంగా నడిపించిన తల్లి వారాహిదేవి. ఈ తల్లిని ఉపాసిస్తే మన సేనలను రక్షిస్తూ ఉంటుంది. ఎవరు మన సేనలు అంటే మన ఇంద్రియాలే మన సేనలు. ఇంద్రియాల్లో ఉండే శక్తియే వారాహి. ఈ ఇంద్రియ శక్తులన్నీ వారాహి అయితే బుద్ధిశక్తులన్నీ శ్యామలాదేవి. ఈ రెండింటికి మూలమైన ఆత్మశక్తియే మన లలితాదేవి. వారాహి అంటే విష్ణు శక్తియే. వైష్ణవంలోని వరాహతత్వమే శాక్తేయంలోని వారాహి తత్వము. భూమిని తవ్వుకుంటూ వెళ్ళేది వరాహము. భూమిని ఉద్ధరించేటప్పుడు వరాహ రూపంతోనే విష్ణువు ఉద్ధరించాడు కదా. అందువల్ల ఈ వారాహి తత్వమును భూమిని ఉద్ధరించి రక్షించే శక్తిగా వరాహతత్వము యజ్ఞతత్వం కూడా అయి ఉన్నది. ఇప్పుడు ఇంద్రియాలకు కావాల్సింది ఏంటి? బలం. ఈ బలం అన్నం వల్ల లభిస్తుంది. వారాహిదేవి అన్నప్రదాయిని. దున్నే శక్తికి ప్రతీక నాగలి అయితే వచ్చిన ధాన్యాదులను అన్నముగా మార్చేది రోకలి. అందువల్ల ఈ తల్లిని ఉపాసిస్తే అన్నపానాలకు లోటు ఉండదు, శరీర పుష్టి లభిస్తుంది. వారాహి అమ్మవారికి మరి ఒక పేరు ఆజ్ఞా చక్రేశ్వరి. ఈ తల్లిని మన భ్రూమధ్య స్థానమునందున్న ఆజ్ఞాచక్రమునందు ధ్యానించవలెను. వారాహిదేవిని ఈ విధంగా ధ్యానిస్తే మనకు సరియైన సమయంలో సరియైన ఆలోచనలను స్ఫురింపచేస్తుంది. లలితాదేవి ధ్యానం చేసేటప్పుడు ఆ తల్లికి ఎడమవైపు వారాహిదేవిని భావించాలి. లలితా సహస్రనామంలో వారాహిదేవ ప్రధానంగా ఈ నామాల్లో మనకు కనబడుతుంది. ఏవి? కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయై నమః, విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః, శ్రీ పంచమ్యై నమః. ఈ నామాల్లో మనకి తెలియవస్తుంది. ఇదండి వారాహి తత్వం. కాబట్టి రానున్నటువంటి ఈ వారాహి గుప్త నవరాత్రుల్లో మీరు వారాహిదేవిని ఉపాసించి పూజించి ధరించాలని, ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనసా వాచా కర్మణ ప్రార్థన చేస్తూ, మనశివ సంకల్పమస్తు వైదిక శ్రీ విద్యాపీఠంలో ఈ వారాహిదేవికి సంబంధించినటువంటి నవరాత్రులు రానున్నటువంటి ఆషాఢమాస ప్రతిపత్తిథి అంటే 26వ తారీఖు గురువారం నుండి ప్రారంభమవుతాయి. శ్రీమాత్రే నమః.